జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే సంజయ్ ఫోటో గోడపై ఉంటే సీఎం ఫోటో మాత్రం కుర్చీపై పెట్టడం ఏంటంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ పంచాయతీని సందర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి వివరణ తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఫోటోను చిత్తడబ్బ కాడ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అధికారులు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఉండి గ్రామ పంచాయతీ భవనం అంటే ప్రభుత్వ కార్యాలయం. ఈ ప్రభుత్వ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టకుండా చిత్తడబ్బ కాడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాంటి అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి ఈ యొక్క కార్యక్రమానికి అంటే నిన్న జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోకి జరిగినటువంటి అవమానాన్ని మేము ప్రతి జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక అవమానంగా భావిస్తున్నాం. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు ఘటనకు సంబంధించి మాట్లాడడానికి. శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి వివరణ తీసుకోమని ఇప్పటికే జీవన్ రెడ్డి అడిగి ఉన్నారు. ఏమైనా వివరణ తీసుకున్నారా? జిల్లా వెల్దుర్తి గ్రామం లోపల నూతనంగా నిర్మించినటువంటి పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇటు ప్రోటోకాల్ రగడ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో గోడపై ఉంచి తర్వాత ముఖ్యమంత్రి ఫోటో మాత్రము అక్కడ ఉన్నటువంటి కుర్చీ పైన చిత్తడబ్బ పక్కన కుర్చీ పైన ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం పైన కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా నిన్న ముఖ్యమంత్రి ఫోటో లేకుండానే అక్కడ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ ముఖ్యమంత్రి ఫోటో లేదు అని చెప్పి గ్రహించి తమ ఇంటి వద్ద ఉన్నటువంటి ఫోటో తీసుకొచ్చి అక్కడ కార్యదర్శి కూడా ఇవ్వడం జరిగింది. కానీ కార్యదర్శి కేవలం ఎమ్మెల్యే ఫోటో గోడకు ఇక పెట్టి తర్వాత ముఖ్యమంత్రి ఫోటోను మాత్రము అక్కడ గ్రామ పంచాయతీ గోడపై పెట్టకుండా ఒక చెత్త డబ్బా పైన పెట్టి మెట్ల పక్కన పెట్టడం అయితే ఇప్పుడు ఈ వివాదానికి రాజుకుంది అని చెప్పుకోవచ్చు. దీనిపైన కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల పర్యటన లోపల ఉన్నటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఇప్పటికే కార్యదర్శి పైన ఇటు పంచాయతీరాజ్ ఆఫీసర్ సీరియస్ గా అయినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీ లోపల ఇటు ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలన్న నిబంధన ఉన్నటువంటి నేపథ్యం లోపల దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి అయితే ఇప్పటికే కోరడం కూడా జరిగింది. ముఖ్యంగా ఖచ్చితంగా సీఎం ఫోటో తప్పనిసరిగా అన్ని గ్రామ పంచాయతీ లోపల ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి అయితే కలెక్టర్ ను కోరడం కూడా జరిగింది. దీనిపైన పంచాయతీ కార్యదర్శి యొక్క వివరణ కూడా తీసుకోవడం కూడా జరిగింది. సుమతి, ఏం చెప్పారు పంచాయతీ కార్యదర్శి? తాను కేవలం ఉద్దేశపూర్వకంగా కాకుండా ప్రారంభోత్సవం హడావిడి లోపలనే ఆ ఫోటో మర్చిపోయానని చెప్పి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దీనిపైన పంచాయతీరాజ్ అధికారి కూడా ఆ కార్యదర్శి పైన సీరియస్ కూడా అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీ లోపల ముఖ్యమంత్రి ఆ ఫోటో ఖచ్చితంగా ఉండాలని చెప్పి అయితే దీనిపైన జీవో ఇష్యూ చేయాలని చెప్పి అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుతున్నటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఫోటోను అయితే ఇటు గ్రామ పంచాయతీ లోపల పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమతి, రైట్ శ్రీనివాస్, జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఈ ప్రోటోకాల్ రగడ రాజేసుకుంది. దానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరణ కూడా తీసుకున్నారు.